జై శ్రీరామ్ అనడానికి కూడా ఇలా నిజామాబాద్ అని చెప్పి వాళ్ళనుడు, ఇందూరు అని మేమనుడు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, వందే మాతరం అని చెప్పి నినాదాలు ఇవ్వడం. నా शब्बीर का बेटा बैठेगा, ना बशीर का बेटा बैठेगा, इंदूर का कारपोरेशन पे इंदू का बेटा बैठेगा. కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్ है, मुसलमान का मतलब कांग्रेस అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. ముస్లింలు కంట్రీస్ చెప్తున్నాయి, ఇలా ముస్లిం కంట్రీస్ పెద్ద పెద్ద అవార్డులు ఇస్తూ చెప్తున్నాయి. అవును, ఏమంటున్నాయి? నరేంద్ర మోడీ లేకపోతే భారతదేశం అస్తిత్వం లేదు అని చెప్పి. అవును. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలు బాలాజీ గౌడ్. ఇందూరు జిల్లాలో ఉన్నాం. ఇందూరు జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ లో అగ్గి రాజుకుంది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఎందుకు ఇదంతా జరిగింది, ఏ విషయంలో అగ్గి రాజుకుంది అనే అంశంపై మనతో మాట్లాడడానికైతే నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులసారి గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడడం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. చాలా మంది జై శ్రీరామ్ అనడానికి కూడా భయపడుతున్నారు అని ఒక విషయం మాట్లాడాలి. దాంతో పాటు ఇందూర్ అనే ఒక వర్డ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడినా కూడా చాలా మంది భయపడుతూ అంటే ఏ రకంగా ఉంటది, అనకపోతే ఏ రకంగా ఉంటది అనేటట్టుగా కూడా చాలా మనం మాట్లాడుతా ఉన్నాం. సో మెయిన్ గా ఇలా మున్సిపల్ కార్పొరేషన్ లో ఏమైంది అనే దాని గురించి చెప్పండి. ఇలా నిజామాబాద్ అని చెప్పి వాళ్ళనుడు, ఇందూరు అని మేమనుడు. కార్పొరేషన్ కమిషనర్ గారు ఒక సమావేశం నిర్వహించారు. దాంట్లో ఓటర్ లిస్టులో అవకతవకల మీద సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలు ప్రభుత్వాధికారులకు సలహాలు ఇచ్చారు. సరదుల సందర్భంలో భారతీయ జనతా పార్టీ తరఫున నేను మాట్లాడుతున్న సందర్భంలో ఇది ఇందూరు కార్పొరేషన్, ఇందులో 60 డివిజన్లు. ఈ డివిజన్లో ఒకటో డివిజన్ ఈ అవకతవక జరిగింది. ఇట్లా అవకతవకల గురించి చెప్తుంటే ఇది ఇందూరు కాదు, ఇది నిజామాబాద్ అని చెప్తే నేను చెప్పాను ఇది ఇందూరు. మధ్యలో వచ్చిన విదేశీ పాలకులు దీని పేరు మార్చారు. ప్రభుత్వాలు ఏం రాసుకుంటున్నాయో తెలియదు కానీ ఇందూరు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఇది ఇందూరు కిందనే దేవతడు అని చెప్పి స్పష్టంగా చెప్పడం. వాళ్ళు దీన్ని ఇందూరు నిజామాబాద్ అనే గొడవలో వాళ్ళ మతానికి సంబంధించిన స్లోగన్స్ ఇవ్వడం. అక్కడ మిగతా ఉన్న అందరూ కూడా అవక్కైపోయి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, వందే మాతరం అని చెప్పి నినాదాలు ఇవ్వడం. అధికారులు ఆ మీటింగ్ని పోస్ట్ పోన్ చేసి ముందుకెళ్ళడం. ఇట్లా స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంఐఎం పార్టీ నాయకులు ఇది చేసి ఓట్లు అవకతవకలు. మైనార్టీ ఉన్న ఏరియాలో 18 ఏరియాలో అవకతవకలు ఉన్నాయి. మెజార్టీ ఉన్న ఏరియాలో అవకతవకలు వస్తాయి 42. అంటే దానికి అర్థం ఏంటి? ఎక్కడో ఓటును ఇది చేయాలన్న ఆలోచన. రెండోది, అందరూ మాట్లాడుకుంటున్నారు ఈసారి మేయర్ పీఠం మీదకి షబ్బీర్ అలీ కొడుకుని కూర్చోబెడతాం అని చెప్పంటారు. నేను అప్పుడు అన్నాను, నేను ధైర్యంగా, నా शब्बीर का बेटा बैठेगा, ना बशीर का बेटा बैठेगा, इंदूर का कारपोरेशन पे इंदू का बेटा बैठेगा, वो भी इंदूर का बेटा बैठेगा అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇది వాళ్లకు బాధ కలిగిస్తున్న మాట. ఓకే, నేను ఇవాళ ఇందూరు ప్రజలను అడుగుతున్నాను, స్పష్టంగా వాళ్ళకు ఒకటే అడుగుతున్నాను. ఆ 18 వాళ్ళు ఎట్లా గెలుస్తారు? అక్కడ డెవలప్మెంట్ అవసరం లేదా? ఆ 18లో కేవలం ఒక పార్టీ ఎందుకు గెలుస్తుంది? మిగతా పార్టీలకు ఏ పార్టీకి డిపాజిట్ ఎందుకు రాదు? మరి ఈ 42లో ఆ పరిస్థితి ఎందుకు లేదు? వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించిన వ్యక్తులకు ఓట్లు వేసుకుంటున్నప్పుడు మరి 42 వాళ్ళు ఉన్న వాళ్ళు ఇక్కడున్న మెజార్టీని ఓటు వేసుకోవాలి కదా. మరి ఎందుకు మీరు ఇంకా కూడా వాళ్ళ చేతిలో ఇది అవుతున్నారు? వాళ్ళు ఈరోజు ఏ రకంగా మాట్లాడుతున్నారు అంటే కార్పొరేషన్లో ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళు స్లోగన్స్ ఏ రకంగా ఇస్తున్నారంటే అభి 18 है, 28 तक जाएंगे हम लोग అంటున్నారు. నేనన్నా तुम 18 भी नहीं रहेगा बेटा जब पूरे इंदूर के बेटे पूरे एक साथ रहे तो అన్నా. ఓకే, 18 నుంచి మేము 28 మంది కార్పొరేటర్ గెలుస్తాం, మాదే మేయర్ అని చెప్పి విర్రువీగుతున్నారు. ఇంత బలంగా వాళ్ళు ఎట్లా చెప్పబోతా ఉన్నారు, ఎట్లా చెప్తా ఉన్నారు అనే దాని గురించి మాట్లాడుకుంటే మీరు కూడా ఆ వీడియోలో మాట్లాడారు. ఎక్కడ ఉన్నటువంటి ఓట్లను తీసుకొచ్చి ఇక్కడ కలుపుతా ఉన్నారు. సో ఈ విధంగానే వీళ్ళు ఇలా
వాళ్ళు గెలుస్తామనే ఒక ధీమా తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడతాం. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మైనార్టీ ఓట్లు ఎక్కడెక్కడికో తెచ్చి గాజులపేటు, బోరిగెము, మాధవ్ నగరు, ఖానాపూరు, కాలూరు, గూపన్పల్లి, ముబారక్ నగరు, ఈ పేరు ఈ మాలిక్ బండారు డివిజన్లలో ఇక్కడ లోకల్ డివిజన్లో మన ఏది వినాయక్ నగరు, లేకపోతే ఎల్లమ్మగుట్ట, శివాజీ నగరు, మన నామదేవాడ, దుబ్బ, ఈ ప్రాంతంలో మైనార్టీ ఓట్లను తీసుకొచ్చేసి వేల సంఖ్యలో ఓట్లని తీసుకొచ్చి ఎక్కడో ఉన్న ఓట్లు తీసుకొచ్చి పులాంగ్లో ఉన్న మైనార్టీ ఓటు తీసుకుపోయి గాజులపేటలో కలుపుతున్నారు. అక్కడున్న బాబాసాహెబ్ పార్క్ దగ్గర ఉన్న ఓటు తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారు. ఇక్కడున్న హిందూ ఓట్లు తీసుకుపోయి మైనార్టీ ఉన్న సారంగపూర్ దాంట్లో ఈ పాముల బస్తీ ఓట్లు కలుపుతున్నారు. అంటే ఇది ఎవరు కలుపుతున్నారు అన్న ఏదైనా మారితే పక్కింటోడు ఓటు ఇటు వస్తుందో ఈ ఇంటోడు ఓటు అటు పోతుంది. కానీ ఈడ పాముల బస్సులో ఓటు సారంగపూర్ ఎట్లా పోతుంది, పులాంగ్లో ఉన్న ఓటు గాజులపేటకి ఎట్లా పోతుంది? ఇది ఎవరు చేసిన ఓటు? అధికారులు మాకు తెలియక మిస్టేక్ చేసినాం. తెలియకుండా అధికారులు ఎట్టుంటారన్న? తెలియకుండా అధికారులు ఎట్టుంటారన్న? దానికి డ్రాఫ్ట్ ఎట్లా రిలీజ్ చేశారు? డ్రాఫ్ట్ చేసిన తర్వాతనే కదా భారతీయ జనతా పార్టీ పోరాడి. అవునండి. కాబట్టి ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నాయి. కేవలం ఇక్కడ ఉన్నాము ఆ 1,10,000 1,15,000 వాళ్ళు ఉన్నామని విరువీగుతున్నారు కదా, దాన్ని తెచ్చి ఈ 60 డివిజన్లో పెట్టి ఆ 1000 ఓట్లు గెలిపించుకొని ఆ షబ్బీర్ కొడుకునో బషీర్ కొడుకునో కూర్చోవాలనో కలలు కంటున్నారు. కానీ ఇందూరు ప్రజలు తెలివైన ప్రజలు, ఇందూరు బిడ్డలు వివేకవంతులు. 5 సంవత్సరాల కింద కేసీఆర్కు మడత వేతి కాల్చి చూపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చూపిస్తారు, వాళ్ళకు చూపిస్తారు. చాలా దగ్గర మేము ఇంటర్వ్యూస్ లో మేము చూడడం జరిగింది. కొన్ని గ్రామాలలో ఒకప్పుడు మైనారిటీ నుంచి ఎవరైతే గ్రామ సర్పంచ్ గా నిలబడాలంటే కూడా చాలా మంది వెనక ముందు అవుతా ఉంటుండే. కానీ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎవరైతే కొంతమంది మైనారిటీ అభ్యర్థులు నిలబడితే దాంట్లో ఆ ఊర్లో ఉన్నటువంటి ఎవరైతే ఆ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కరాఖండిగా వాళ్ళకి మాత్రమే ఓట్లు వేసినటువంటి చరిత్ర ఈ ఎలక్షన్ లో మనకు కనిపించింది. సో ఇక్కడ ఇదే అనే ఈ రకంగానే ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ రకంగా ఇది జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మేము అంతా ఒకటి, మీరు అలాగని చెప్పేసి కూడా అట్లాంటి నినాదాలు తీసుకొచ్చారు. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మా ఈ 18 నుంచి 28 తెచ్చుకుంటాము మా స్కోరు. మీరు రేపొద్దున మన లాస్ట్ ఎలక్షన్ ఏం జరిగింది? 28 మంది కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ గెలిస్తే 13 మంది కార్పొరేటర్లు గెలిచిన టీఆర్ఎస్ ను పట్టుకొని 18 మంది కార్పొరేటర్లు గెలిచిన ఎంఐఎంను కలుపుకొని ఎక్సఫిషియెంట్ మెంబర్స్ పెట్టుకొని మేయర్ అయ్యారు. ప్రజాస్వామ్యం తీర్పు ఎక్కడ పోయింది? ప్రజాస్వామ్యం అందుకోసమే ఇందూరు ప్రజలను అడుగుతున్నారు. 42 డివిజన్లలో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. 18 డివిజన్లో ఎంఐఎం నేను గెలుస్తా అని చెప్పి బల్లగుద్ది మాట్లాడుతుంది. మరి 42 డివిజన్లో మైనార్టీ ముస్లింలకు సపోర్ట్ గా ఎంఐఎం వాళ్ళు ఉంటున్నారు అని చెప్పి ఎంఐఎం ఓటేస్తున్నారు ముస్లింస్. మరి హిందువులకు సపోర్ట్ కూడా భారతీయ జనతా పార్టీ కోటేయాలా వద్దా? 100%. ఇది ఆలోచించుకోవాల్సింది ఎవరు? 42 డివిజన్లో ఇక్కడ ఉన్న పరిస్థితి నేను స్పష్టం ఇవాళ చెప్తున్నాను, మీడియా ముఖంగానే చెప్తున్నాను. రేపు ఎన్నికలు వచ్చిన సందర్భంలో దయచేసి మిగతా పార్టీలకు చెప్తున్నాను, ఒక 5 ఏళ్ళు కార్పొరేటర్ లేకపోతే ఏం లేదు, ఒక పార్టీ ప్రాతినిధ్యం లేకపోతే ఏం లేదు. కానీ హిందువుల ఐక్యత చూపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 42 డివిజన్లో కేవలం భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు నిలబడాలి, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లే గెలవాలి. వాళ్ళు 18 మంది దగ్గర వేరే పార్టీ వాళ్ళు క్యాండిడేట్ పెట్టరండి. అవును, డిపాజిట్ వాళ్ళ దగ్గర నిలబెడితే అవునండి, వాళ్ళ దగ్గర పోయి ప్రచారం చేయలేరు. మరి కేవలం వాళ్ళేనా ఈ దేశం మనల్ని పరిపాలించే వాళ్ళు? మున్సిపల్ మీటింగ్ అయితే వాళ్ళదే పెత్తనం. ఇవాళ నిధులు వస్తాయి. ఈ 2 సంవత్సరాల నిధులు చూడండి, గత 10 సంవత్సరాల నిధులు చూడండి, 12 ఏళ్ళ నుంచి వచ్చిన నిధులు చూడండి. ఎవరికి పోతున్నాయి నిధులు? ఇందూరు కార్పొరేషన్ నిధులు ఎవరికి పోతున్నాయి? ఎగ్జాక్ట్. చాలా మంది ఇందూరు ప్రజలతో మేము మాట్లాడినప్పుడు ఒకప్పుడు ఏ రకంగా ఉన్నాయి కొన్ని ఏరియాలు, ఇవాళ మా ఏరియాలు చూస్తే ఈ రకంగా ఉంది. ఈ నిధులు అనేది కూడా కొంతమందికి మాత్రమే ఎందుకు పోతా ఉన్నాయి, కొన్ని ఏరియాలకు మాత్రం ఎందుకు పోతా ఉన్నాయి అంటే ఇక్కడ ఇదంతా కూడా ఒక కక్షపూరితమైనటువంటి ఒక రాజకీయం జరుగుతా ఉంది. సో వాళ్ళకి మాత్రమే ఒక పెద్ద పీట వేయడం జరుగుతా ఉంది అని చెప్పేసి క్లారిటీ ఉంది. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడారు, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్ ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్ అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో హిందువులు మరి ఏ రకంగా ఈసారి మీకు మద్దతు ఇవ్వాలని అని అనుకుంటున్నారు, ఇస్తారని మీరు అనుకుంటున్నారు? నేను స్పష్టంగా చెప్తున్నాను, హిందువులకు కాంగ్రెస్ అయినా ఎంఐఎం అయినా టిఆర్ఎస్ అయినా ఎవరైనా సరే ఆ యొక్క మతం యొక్క ఓట్ల కోసం వాళ్ళ దగ్గర అంటే చాకిరీ చేస్తారు, వాళ్ళకు లొంగిపోతారు. ఒక్క భారతీయ జనతా పార్టీ మెజార్టీ పీపుల్ గురించి ఫైట్ చేసేది, హిందువుల గురించి మాట్లాడేది, సంక్షేమ పథకాలు ప్రభుత్వ అధికారంలో ఉన్న సందర్భాల్లో ఎవరున్నా కానీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే. కానీ
ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఇలా ఓట్లు పోయినాయంటే ఒక్క పార్టీ నాయకుడు మాట్లాడలేదు. ఇందూరు కార్పొరేషన్ లో ఓట్లు వేల వేల ఓట్లు 60,000 70,000 ఓట్లు తలకిందులైతే ఏ రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ దాని మీద కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమం చేపట్టిన తర్వాత ఇవాళ అందరూ మాట్లాడే స్టేజ్కి వచ్చారు. ఇది అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా ఇవాళ వాళ్ళ యొక్క ఆలోచన 18 నుంచి 28 గెలవాలని ఓటర్ లిస్ట్ లో అవకతవకలు చేశారు. ఎందుకో కేవలం 42 డివిజన్లనే అవకతవకలు జరుగుతాయి, మిగతా 18 ఎందుకు జరుగుతాయి? బోధన్ బస్ స్టాండ్ పక్కన ఒక్క ఓటు కూడా చేంజ్ కాదు. ఎందుకు చేంజ్ కాదు? వాళ్ళొక అండర్స్టాండింగ్ లో ఉన్నారు కాబట్టి. అక్కడి నుంచి ముస్లిం ఓట్లు 1000 100 1000 500 1000 ఒక్కొక్క డివిజన్కి ఎందుకు వస్తాయి? ఇది ఎవరు కారకులు? ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇది స్పష్టంగా కూడా ఇందూరు కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ ఇందూరు బిడ్డను మేర కూర్చోబెట్టాలని మేము అనుకుంటుంటే అడ్డుకోవాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ ఇందూర్ అనే ఒక పేరు ఏదైతే ఉందో ఈ వర్డ్ తోనే చాలా మందికి వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇలా ఇబ్బంది కలుగుతా ఉంది వాళ్ళకి, లిటరలీ చెప్పాలంటే. సో ఇది మీరు ఇందూర్ అని చెప్పేసి మీరు తీసుకెళ్తా ఉన్నారు, వాళ్ళు నిజామాబాద్ అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా తీసుకుపోతా ఉన్నారు. మరి ఇది ఫైనల్ గా ఎవరైతే వీడియో చూసినటువంటి హిందువులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులకి మీరు ఏం చెప్పాలనుకుంటే, ఇది ఇందూరా లేకపోతే నిజామాబాదా? నేను ఇందూరు పట్టణ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా హిందూ బంధువులందరికీ చెప్తున్నాను, మన తాతలు ముత్తాతలు ఎవరైనా మీ ఇంట్లో బతికుంటే ఒక్కసారి నైజాం పరిపాలన ఎట్లుంటుందో కనుక్కోమని చెప్తున్నా. రజాకర్ల పరిపాలన ఎట్లుందో తెలుసు, మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు ఏ రకంగా చేర్చిరో తెలుసు, మన ఆస్తులు ఏ రకంగా దోచిరో తెలుసు, మన ప్రాణాలను ఈ రజాకర్లు ఏ రకంగా దోచిరో ఒక్కసారి గుర్తు. వాళ్ళ చేతిలో అధికారం పోతే మన యొక్క జాతి యొక్క గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళు నేను స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళంత ధైర్యంగా ఎస్ మేము మా యొక్క మతానికి మద్దతు తెలుపుకుంటాం, మా ముస్లిం మతానికి మద్దతు తెలుపుకుంటాం, మేము ఓటేసుకుంటామని ధైర్యంగా చెప్పుకున్నప్పుడు ఎందుకు మన జాతిలో పుట్టి హిందూ పుట్టుకంటే నీ తాత ముత్తాత నీ పూర్వీకులు ఏ జాతిలో పుడితే నువ్వు ఆ జాతి వాడివి, ఏ కులంలో పుడితే నువ్వు ఆ కులం వాడివి. ఇలా వాళ్ళు తిడుతుంది నరేంద్ర మోడీనో భారతీయ జనతా పార్టీనో హిందుత్వాన్ని కాదు, నీ తాత ముత్తాతలను తిడుతున్నాడు అతను, నీ పూర్వీకులను తిడుతున్నారు. అయినా నీలో పౌరుషం లేకుండా, అయినా నీలో ఏం లేకుండా, చలనం లేకుండా కూర్చుంటే రేపొద్దున జవాబు ఎవరు అని అడుగుతున్నా. ఇక్కడ ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే, ఇది చాలా కాంట్రవర్సీ అయిందని చెప్పి మనందరికీ తెలుసు. ఐ లవ్ మొహమ్మద్ అనే ఒక విషయం, ఒక నినాదం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్క స్టేట్ లో, ప్రతి ఒక్క జిల్లాలో ఇవాళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎవరైతే హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం జై శ్రీరామ్ అన్న, లేకపోతే బొట్లు పెట్టుకొని ఇలా ఎవరైతే గ్రౌండ్ లోకి వెళ్ళినా, లేకపోతే ఏదైతే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని చాలా డిఫరెంట్ గా చూస్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరైతే ఐ లవ్ మొహమ్మద్ అనే వాళ్ళకి, వాళ్ళందరూ కూడా చాలా మంచి రోల్ మోడల్ లా కనిపిస్తున్నటువంటి వాళ్ళకి జై శ్రీరామ్ అంటే ఇలా బొట్టు పెట్టుకునేటోళ్ళు అంటే ఎందుకు ఇవాళ ఇంత చులకన కనిపిస్తా ఉన్నారు అనే దాని గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళ దేవుని వాళ్ళు ఇంత లవ్ చేసుకున్నా భారతీయ జనతా పార్టీ కానీ హిందువులకు కానీ ప్రాబ్లం లేదు. కానీ జై శ్రీరామ్ అంటే కూడా స్పందించని హిందువుతోనే ముఖ్యమంత్రి పాపం. ఎందుకంటే వందే మాత్రం అంటే కూడా అక్కడ ఈ ఇందూరు కార్పొరేషన్లో ఇవాళ జరిగిన సంఘటనలో ఎంఐఎంలు 10 మంది ఉన్నారు. మిగతా పార్టీల నుంచి వచ్చిన మైనార్టీ సోదరులు ప్రతినిధులు ఉన్నారు. ఎప్పుడైతే ఎంఐఎం రాశారో ఈ పార్టీలకు అతీతంగా మైనార్టీలంతా లేచారు. భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ లేచిన సందర్భంలో హిందువులుగా కూర్చున్న మిగతా పార్టీ ప్రతినిధులకు వచ్చిన కాంగ్రెస్ ప్రతినిధులు కానీ టిఆర్ఎస్ ప్రతినిధులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారు. మనకేం చేసేది లేదు. అంటే ఇదే భారతీయ జనతా పార్టీ అడుగుతున్న ప్రశ్న. సమాజంలో మీరు అయినప్పుడు వాళ్ళంతా గర్వంగా మీ పార్టీ ప్రతినిధి అయి ఉండి కూడా వాళ్ళు ఒక్కసారి స్లోగన్స్ ఇచ్చినప్పుడు, వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు నీవు జై శ్రీరామ్ అన్న సందర్భంలో నీకు జై శ్రీరామ్ అంటే నీకు పొయ్యిందేముంది, వందే మాత్రం అంటే పొయ్యిందేముంది? ఒక సోదరుడు అడుగుతున్నాడు, ఇది ఈ కార్పొరేషన్ ఏ పేరు మీద ఉంది అన్నాడు. మరి ఇది భారతదేశం, హిందుత్వ దేశం. నువ్వు ఐ లవ్ పాకిస్తాన్ అంటావు, ఐ లవ్ ఆఫ్ఘనిస్తాన్ అంటావు, ఐ లవ్ సిరియా అంటావు, ఐ లవ్ ఇంకో దేశం అంటావు. నీ దేశం గురించి ఎన్నడన్నా నీకు నీ ఊరు పేరు గురించి నీకు ఇంత బాధ అనిపించిందే, నా పూర్వీకుల పేరు గురించి యాద్ చేస్తే? మరి నీ దేశం గురించి, నీ భారతదేశం గురించి ఎంతమంది అంటే నువ్వు ఏ రోజు స్పందించినావు? ఇవాళ అడగదలుచుకుంది అదే ఇందూరు ప్రజల్ని, ఇందూరు పట్టణ ప్రజల్ని అడుగుతుంది అదే. ఇది మీ పరీక్ష సమయం. ఇందూరులో ఉన్న ప్రతి బిడ్డ ముస్లిం అయి కూడా ఉండొచ్చు, నువ్వు ఈ ప్రాంతంలో పుట్టినవా లేదా,
ఖచ్చితంగా 100% అది వర్తిస్తుంది. నీ ప్రాంతంలో పుట్టినవా లేదా? ఈ పుట్టినప్పుడు ఈ ప్రాంత గడ్డ పేరు చెప్పుకుంటే ఏం పోయేది ఉంది? నువ్వేదో కాలనీ పేరో ఏదో నీకు చుట్టూ పోయినోడి పేరో నీ ఉన్నోడి పేరో నువ్వు పెట్టుకుంటే దాన్ని మేము మా పూర్వీకుల పేరు చెప్తే నీకు ఇందూర్ అంటే నీకు వచ్చిన తప్పేముంది? జై శ్రీరామ్ అంటే నీకు వచ్చిన తప్పేముంది? వందే మాత్రం అంటే నీకు వచ్చిన తప్పేముంది? మరి ఇలాంటి పరిస్థితులలో రేపు మన పిల్లలు మన వారి పిల్లలు భవిష్యత్తు ఎలా? మేము ఆలోచించేది భారతీయ జనతా పార్టీ ఆలోచించేది వాళ్ళ గురించే. యా. ఇలా మేము ఉన్నాం పోరాడేందుకు. రేపు మేము లేకపోతే మీ పరిస్థితి ఏంది అంటున్నాం. కార్పొరేషన్లో 60,000 ఓట్లు, మిగతా డివిజన్ 42 డివిజన్లు వేసుకొని వాళ్ళు అనుకున్న వ్యక్తులు లేకపోతే వాళ్ళకి తొత్తులు ఉన్న పార్టీల వ్యక్తులను గెలిపించుకొని కార్పొరేషన్ మీద ఒక షబ్బీర్ కొడుకును ఒక బషీర్ కొడుకును కూర్చోబెట్టి రేపొద్దున ఈ కార్పొరేషన్ లో మేము కేవలం రేవంత్ రెడ్డి అన్నట్టు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నట్టు వాడు రేపొద్దున ఈ ఇందూర్ కార్పొరేషన్ అంటే కేవలం ఆ 18 డివిజన్ల కంటే ఎవడు మాట్లాడాలి? నీళ్లు గడియేస్తే ఎవడు మాట్లాడాలి? మోర్లు తీయకపోతే ఎవడు మాట్లాడాలి? ఇది కేవలం ఒక మన యొక్క జీవన విధానం కోసం పోరాడే తత్వం ఇది. కాబట్టి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది, మీరు ఏదైతే రేపు జరగబోయే దీనికి బుద్ధి, దీనికి మార్పు, ఎన్ని డిబేట్లు పెట్టుకొని ఏం పెట్టుకో, దీని మార్పు ఏంటంటే చిట్ట చివరి ఓటు ఆయుధం. యా, అవునండి. ఈరోజు భారతీయులు మేల్కొని నరేంద్ర మోడీని 3వ సారి ప్రధానమంత్రి కూర్చోబెట్టారు. చాలా దేశాలు ముస్లింలు కంట్రీస్ చెప్తున్నాయి, ఇలా ముస్లిం కంట్రీస్ పెద్ద పెద్ద అవార్డులు ఇస్తూ చెప్తున్నాయి. Yes, అవును. ఏమంటున్నాయి? నరేంద్ర మోడీ లేకపోతే భారతదేశం అస్తిత్వం లేదు అని చెప్పి. అవును. నేను ఇవాళ అదే చెప్తున్నాను. ఇందూరు గడ్డ మీద కూడా ఇందూరు బిడ్డను కూర్చోబెట్టుర్రి, ఇందూరు అస్తిత్వాన్ని కాపాడు. అన్న, ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకుంటే అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూరన్న. సో సూరన్న గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. అసెంబ్లీ సాక్షిగా చాలా ఫైట్ చేస్తా ఉన్నారు. నిజామాబాద్ ని ఇందూర్ గా తీర్చిదిద్దడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో ఇది రానున్న రోజుల్లో ఇది సాధ్యం అవుతుందా, లేకపోతే ఎవరైతే ఈ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జెక్షన్ చెప్తే మళ్ళీ ఇది నిజామాబాద్ గానే కొనసాగుతా ఉందా అనేది చాలా మందికి ఉంది డౌట్. ఇది మా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కానీ, ధన్పాల్ గారు కానీ, మా కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా అర్బన్, ఈ కార్పొరేషన్ ఉన్న ప్రాంతంలో ఉన్న రూరల్, ఆర్మూర్ ప్రాంతం వాళ్ళందరం కూడా ఒకే నినాదం మాది, ఇది ఇందూరు గడ్డ. చాలా మంది ఈ ఎన్నికలు కూడా మాకు ఇందూరు ఎన్నికలేవి, వేరే బాధల ఎన్నికలు లేదు. మాకు ఆ బాధలద్దు, మాకు ఇందూరు కావాలి, మా ఇళ్ళన్నీ మంచిగా ఉండాలి. సో ఇక్కడ ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది కేవలం 2 మతాలకు జరుగుతున్నటువంటి ఎన్నికలాగా రానున్న రోజుల్లో కనిపించబోతా ఉంది. అది వాళ్ళు నిర్ణయించుకున్నారన్న, వాళ్ళకి ఏం కావాలి? మేము 18 నుంచి 28 పోతుంటే బీజేపీ అడ్డుకున్నాడు ఓటర్ లిస్ట్ ఆపి, వాడిని బీజేపీ ఇచ్చేయాలి. వాళ్ళ అక్కసంతా బయట కక్కున్నారు. మేము షబ్బీర్ కొడుకునో బషీర్ కొడుకునో మేయర్ కూర్చోబెడతాం అనుకుంటే ఈ బీజేపీ అడ్డుకుంటున్నాడు. కాబట్టి ఆ అక్కసును బయట కక్కి తొందరపడ్డారు వాళ్ళు. ఇవాళ బయటపడ్డారు. ఎందుకంటే మేము 18కే సమితం అవుతాం. 18కి అయితే కాంగ్రెస్ వాడు గెలిచేది లేదు, టీఆర్ఎస్ వాడు వచ్చేది లేదు. 42కి 42 ఇలా పోయేటట్టున్నాయి బీజేపీలకు. 42 బీజేపీ పోతే మేయర్ బిడ్డ బీజేపీ కూర్చుంటది. అవును. వాళ్ళ బాధ తత్వం అదే ఒకటి. కాబట్టి ఇవాళ ఇందూరు ప్రజలు నిర్ణయించుకోవాలి. కార్పొరేషన్ అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో ధరంపురి అరవింద్ గారి సలహా సూచనల మేరకు ధన్పాల్ సూర్యనారాయణ గారి నేతృత్వంలో ఇందూ బిడ్డ మేయర్ పీఠ మీద కూర్చున్న రోజే ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తుంది. कमिश्नर साहब, ये इलेक्शन का जो नोटिफिकेशन आया ऑब्जेक्शन का, इसका साहब ये मीटिंग कौन सी है? पॉलिटिकल पार्टी पॉलिटिकल पार्टी की मीटिंग में ऑफिशियल निजामाबाद मुन्सिपल कॉर्पोरेशन है, ये अपने पार्टी ऑफिसों को देना हिंदू ऑफिशियल नाम निजामाबाद मुन्सिपल कॉर्पोरेशन है. निजामाबाद मुन्सिपल कॉर्पोरेशन है. बीजेपी जय श्री